సో ఇదేంటండి ఎక్విప్మెంట్? అండ్ ఇక్కడ నేను ప్రతిసారి ఇవన్నీ చెప్తున్నారు కదా! ఎవరికి ఇది అసలుకి ఇది మెయిన్‌గా ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి. ఇప్పుడు నాకే చెప్తున్నా. నాకు ఒక 150 గజాల్లో ఒక సొంత ఇల్లు ఉంది. నేను పెట్టుకోవచ్చా? 100% మీరు మీ 150 గజాల ప్లేస్కి ఇంటికి మీరు తక్కువ బడ్జెట్లో ఈ డివైస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మెయింటెనెన్స్ ఉండదండి. మెయింటెనెన్స్ కాస్ట్ 0. మీరు ఒక 2 మినిట్స్ టైం కేటాయించుకోగలుగుతారా? ఎందుకు? మీ హెల్త్కి మీరు ఒక 2 మినిట్స్ టైం అనేది కేటాయించగలిగితే మా డివైస్ మీ 2 మినిట్స్ టైమే మా డివైస్ సర్వీస్. అంతేనా? అంతే. మళ్ళీ డబ్బులు? 0. 1 టైం ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ మీకు ఇంకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వద్దండి. మరి మళ్ళీ డబ్బులు తీసుకునేటట్లయితే నేను ఇంకా అది ఏఎంసీ బిజినెస్ అవుతుంది. కానీ నేను ప్రోడక్ట్కి ఇంత మంచి ప్రోడక్ట్ తయారు చేసి ఈరోజు కస్టమర్కి ఏమి ఇచ్చినట్లు నేను. అంటే ఇన్ జనరల్గా ఏ ప్యూరిఫికేషన్ మీరు పెట్టుకున్నా మనమన్నా మెయింటైన్ చేసుకోవడానికి డబ్బులు పెట్టాలి, లేదంటే మెయింటెనెన్స్ చేయడానికైనా డబ్బులు పెట్టాలి కదా. అందుకనే అడుగుతున్నాను. అంతే కదా. ఏఎంసీను సంథింగ్ ఎవరో ఒకరు రావడము చేయడం ఇవన్నీ లేకుండా మనం సింపుల్గా, ఎందుకంటున్నానంటే ఈ డివైస్ అనేటివి ఇప్పుడు మనము ఆక్వాడ్రాప్ అని ఏదైతే తయారు చేసామో ఇది కంప్లీట్లీ లో మెయింటెనెన్స్ అంటే ఓన్లీ క్లీన్ చేయాలి.